అండ్ ఆయన కనెక్ట్ చేసే విధానం అత్యద్భుతంగా ఉంటుందండి. తినబోయే ముందు రుచి ఎందుకండి. సో సార్ ఏవికే కిరణ్ గారు, హార్ట్లీ వెల్కమ్ టు యూ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఆల్. సో ఆడియో వీడియో రెండు క్లియర్ గా ఉన్నాయండి? ఎస్ సార్, అబ్సల్యూట్లీ సార్, ప్లీజ్. గుడ్. ఓకే అండి. సో ఈరోజు ఈ టీటీడబ్ల్యూఎస్ 175కి రిలేటెడ్గా ఇక్కడ అటెండ్ అయినటువంటి మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఈ సెషన్లో మనకి అంతా కూడా ఇంటరాక్టివ్గా ఉంటుంది. అంటే నేనేదో చెబుతూ ఉంటే మీరు వింటూ ఉండటం అనేది కాదు. అదేవిధంగా జనరల్గా ఏదైనా క్లాస్ అనేది అవ్వగానే ఫస్ట్ ఏం చేస్తూ ఉంటారంటే మన వాళ్ళందరూ ఒక బుక్ ఒకటి తీసుకుని గబగబా రాసేస్తూ ఉంటారు. అలా ఎందుకు రాస్తుంటారు అంటే ఆల్రెడీ మనకు చెప్పినటువంటి సార్ వాళ్ళు కూడా మీకు ఏమేంటి రెడీగా ఉండాలి అంటే పెన్ను, పేపరు ఫస్ట్ చెప్పుకుంటారు. చెప్పారండి. ఒకవేళ అలా చెప్తూ ఉన్నట్లయితే అంటే మీరు నాకు రియాక్ట్ అవుతున్నారా లేదా, నాతో పాటు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అనే దానికి మధ్య మధ్యలో కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే నేను మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను, మీరు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. ఆ చెప్పడం అనేది ఆడియో అక్కర్లేదు, మెసేజ్లో టైప్ చేసినా పర్వాలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారా లేదా అనేది ఫస్ట్ నాకు తెలియజేయండి. యాక్టివ్గా ఉన్నట్లయితే ఎస్ అని, లేనట్లయితే లేదు సార్ అని చెప్పండి. ఆ లేని వాళ్ళు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే మేము ఉండలేదు సార్, మాకు కుదరట్లేదని. ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. మెసేజ్లు వస్తున్నాయి, చాట్లు ఇంకా రావాలి. ఎస్ సార్. ఎస్ ఎస్ ఎస్. వెరీ గుడ్. ఓకే అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్. ఎందుకంటే అందరూ యాక్టివ్గా ఉన్నారంటే మీకు నేను స్వాగతం చెప్పచ్చు. లేదనుకోండి నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను, ఎవరింటున్నారో ఎవరింటలేదు అనేది ఫైనల్లో డౌట్లు అడిగినప్పుడే తెలుస్తూ ఉంటుంది. అదే నా క్లాస్ రూమ్ సెషన్లో అనుకోండి కంటి ముందుగా ఉంటారు కాబట్టి మీరంతా నాకు వింటున్నారనే విషయం తెలుస్తుంది. ఇక్కడ అలాగేం తెలియదు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు బిజీగా. కొంతమంది ఏదో ఇంకా వీడియోలు ఆఫ్ చేసుకున్నట్టున్నారు, లేదంటే అందరూ ఆన్లో ఉన్నారు. ప్రదీప్ గారు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా సార్, మీకు మంచి డ్యూటీ ఉంది ఈ పూట అంతా. రైట్, ఓకే అండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి సార్? టాపిక్ పేరేంటండి? ఏం చెప్పారు మీకు సార్? వస్తారు ఏం చెప్తారని చెప్పారు? ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ సార్. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్, సరస్వతి గారు. ఓకే, గుడ్. ఫస్ట్ సరస్వతి గారే మాట్లాడారు, నమస్తే. తర్వాత లక్ష్మి, పార్వతులు, దేవతలందరూ కావాలి. రైట్, ఓకే. సో ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. అన్లెర్నింగ్ గురించి తెలుసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన లెర్నింగ్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. లెర్నింగ్ అంటే ఏంటో అర్థమైతే అన్లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. జనరల్గా మీ అందరికీ కూడా అన్లెర్నింగ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది. అంటే జనరల్గా అన్లెర్నింగ్ అంటే ఏమనుకుంటున్నారు? లెర్నింగ్ ఆపోజిటే కదా. అంటే స్కూల్కి వెళ్ళడం లాగా ఉంటే ఆబ్సెంట్ అవ్వడం లాంటిది అనుకుంటున్నారు ఇలా, అంతే కదా. సో లెర్నింగ్ అంటే వచ్చి నేర్చుకోవడం కాబట్టి అన్లెర్నింగ్ అంటే ఏమీ నేర్చుకోకూడదు. ఏమీ నేర్చుకునే కాడికి వీడి దగ్గరికి వచ్చి నేర్చుకునేది ఏంటి? ఫస్ట్ పాయింట్ కదా. అంటే ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటేనే రావాలి. మరి హెడ్డింగ్ ఏమో ఏమీ నేర్చుకోవడం కాదంటున్నారు, మరి ఏదో ఒకటి నేర్చుకోవడం కోసం క్లాస్ అని చెప్తున్నారు. సో కాబట్టి అసలు లెర్నింగ్ అంటే ఏంటి, అన్లెర్నింగ్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్లు ఎందుకు వచ్చినాయి, ఫస్ట్ ఈ పాయింట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ముందుగా లెర్నింగ్ అంటే ఏంటి జనరల్గా మీకు తెలిసింది చెప్పండి.
ఓకేనా? ఆడియోనా అయి ఉండక్కర్లేదండి, జస్ట్ టైప్ చేసినా పర్వాలేదు. ఆడియోలో చెప్పగలిగేవాడు చెప్తూ ఉండొచ్చు. సో వాట్ యూ మీన్ బై లెర్నింగ్? లేదా లెర్నింగ్ అనే పదానికి మీ దగ్గర ఉన్నటువంటి అర్థం ఏంటి? Knowing information which we don't know. షేరింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ డోంట్ నో. నెక్స్ట్, ఇంకా గెట్ టు నో ద న్యూ థింగ్స్. సుబాని గారు గుడ్. ఇంకా అంతేనా? ఇద్దరే రియాక్ట్ అయ్యారు. 29 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే అండి, రైట్. సో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మీరు అందరూ కూడా వచ్చిన ప్రోగ్రామ్ ట్రైన్ ద ట్రైనర్. ఓకేనా? అంటే ఇంకొంతమంది వ్యక్తుల జీవితాలను మార్చడం కోసం మీరు అందరూ ట్రైనర్లు అవ్వాలనుకుంటున్నారు. సో అలా మార్చే క్రమంలో ముందుగా మనకు మనం మారాల్సిన అవసరం ఏమైనా ఉందని చూసుకుంటూ ఉంటాం. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మాట్లాడుతుంది లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏమిటి అంటే మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిందేనండి. అయితే ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ రూపంలో వెళ్తున్నప్పుడు కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్టుకి కొన్ని మీనింగ్లు ఉంటాయి. కాబట్టి టీటీడబ్ల్యూఎస్కి సంబంధించినంత వరకు దానికి ఒక మీనింగ్ ఉంది. సో ఆ మీనింగ్ నేను మీకు ఇప్పుడు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి బదులుగా ఇంకా ఏవైనా ఉంటే అవి కూడా మీరు నాకు చెప్పచ్చు. సో ఎక్విజిషన్ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఏదైనా ఒక స్కిల్ని కానీ ఏదైనా ఒక నాలెడ్జ్ని కానీ మీరు ఎక్వైరీ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం సింపుల్గా లెర్నింగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఆ లెర్నింగ్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడైనా జరిగిందా అంటే డెఫినెట్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి జీవితాల్లోనూ లెర్నింగ్ అనేటటువంటిది 100% జరిగే ఉంటుంది. ఆ లెర్నింగ్ అనేటటువంటిది డిఫరెంట్ ఏవో కొన్ని సబ్జెక్టులు లేదా మీ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని స్కిల్స్ అలా ఏవో జరుగుంటాయి. సో ఇందాక మనకు మాట్లాడినప్పుడు డాక్టర్ గారు మాట్లాడారు. సో ఆవిడ ఏం లెర్న్ చేశారు అంటే ఆ డెంటల్కి సంబంధించినటువంటి టోటల్ నాలెడ్జ్ని ఆవిడ లెర్న్ చేశారు. అలాగే మనకి ప్రవీణ్ గారు ఉన్నారనుకోండి, సో ఆర్థోకి సంబంధించి వాటికి సంబంధించినవన్నీ కూడా ఆయన లెర్న్ చేసి ఉంటారు. మన ప్రదీప్ గారు ఉన్నారనుకోండి, లోన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సంబంధించి లెర్న్ చేసి ఉంటారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్కి ఏవైతే అవసరం అనుకుంటున్నారో అవన్నీ లెర్న్ చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికంటే బెస్ట్ లెర్నింగ్ ఏంటంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, బాధ్యతగా ఉంచడం. అది ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ ఉండదు, కానీ ది బెస్ట్ లెర్నింగ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలామంది చేసినటువంటి వ్యవహారం అది. ఓకేనండి, దానికి సర్టిఫికెట్లు, డిగ్రీలు ఏమీ ఉండవు, కానీ అవి బాగా లెర్న్ చేసుంటారు. అలా లెర్న్ చేశారనే విషయం మనకి ఎలా తెలుస్తుందంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ మన అందరినీ అలా పెంచింది కాబట్టి మనకు తెలిసింది. మనందరం బాగా పెరిగాము అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ నుంచే వచ్చింది. మరి అమ్మ ఏ స్కూల్లో చదివిందని అడిగామనుకోండి, అసలు ఏ చదువు లేని అమ్మలు కూడా అందరికీ ఉన్నారు. కానీ అలాగని వాళ్ళని తీసివేసే అవకాశం ఏమైనా ఉందంటే 100% లేదు. అంటే వాళ్ళ జీవితంలో లెర్నింగ్ ఒక డిఫరెంట్ స్టైల్లో జరిగింది, మన జీవితాల్లో లెర్నింగ్ ఇంకొక స్టైల్లో జరుగుతుంది. అంటే ఇక్కడ లెర్నింగ్ అంటే మనకు సింపుల్గా ఏదో స్కూల్కో కాలేజీకో వెళ్ళి ఏదో ఒక డిగ్రీనో లేదా ఏదో ఒక సర్టిఫికెట్నో తెచ్చుకోవటం కాదు. సో లెర్నింగ్ అనేది ఇట్స్ అ వైడర్ థింగ్. అంటే మనందరి జీవితాలు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంచడం కోసం మనం ఏం చేసినా కూడా అది లెర్నింగే. ఓకేనండి. సో అలా మనకి ఎక్విజిషన్ ఆఫ్ స్కిల్ ఆర్ నాలెడ్జ్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం లెర్నింగ్ అని పిలుస్తూ ఉంటాం. అయితే మరి ఇక్కడ లెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఎన్ని రకాల లెర్నింగ్ ఉంటాయి అనేది చూసుకోవాలి, లేదా లెర్న్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటో చూడాలి. అందులో చాలా వరకు కాదు, అన్నీ మనకు తెలిసినయే, మళ్ళీ చాలా వరకు అనాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనండి. సో మీకు తెలిసినటువంటి లెర్నింగ్ ఎలా నేర్చుకుంటారండి మీరు చిన్నప్పటి నుంచి? మీరు కానీ నేను కానీ మనందరం నేర్చుకున్నటువంటి ప్రొసీజర్ ఒకటి ఉంది, లెర్నింగ్ ప్రాసెస్ లేదా లెర్నింగ్ టైప్స్. ఎన్ని రకాలుగా నేర్చుకున్నాం మనం? చెప్పండి, ఎన్ని రకాలుగా నేర్చుకున్నాం అనే విషయాన్ని. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటాం సార్. వెరీ గుడ్. ఇక్కడ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం అనేది అంటే నేర్చుకోవడం కోసం వెళ్ళాం.
Yes, ఎలా sir. నేర్చుకున్నావు అని అడుగుతున్నాను. మన లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ వల్ల మనం చాలా నేర్చుకుంటాం సార్. సారీ ఫర్ ఇంటరప్షన్, సరస్వతి మ్యామ్. ఇంటరప్షన్ ఏం లేదమ్మా, మీరు అలా ఇంటరాక్ట్ అవటమే కావాలి, ఇంటరప్షన్ అనకూడదు. ఓకే, క్యారీ ఆన్. మన లైఫ్ లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం చాలా నేర్చుకుంటాం సార్. ఎక్స్పీరియన్స్. ఖాళీ దెబ్బకు తగిలి పడిపోయినప్పుడు నెక్స్ట్ టైం మనం జాగ్రత్తగా ఉండాలని నేర్చుకుంటాం. వెరీ గుడ్. నేను చిన్నప్పటి నుంచి అలా అనుకున్న ప్రతిసారి పడతానే ఉన్నాను. ఓకే, ఆటలకు వెళ్ళిన ప్రతిసారి ఈసారి పడకూడదు అనుకుంటాం కానీ కుదరదు. ఆ బాల్ బ్యాట్ వచ్చినప్పుడు దాని కాన్సన్ట్రేషన్ లో పడతాము, దెబ్బ తగిలించుకుంటాం, మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడతాం. లేదా Okay. ఒక షాప్ కి వెళ్ళి మన దగ్గర ఒక ₹2 ఎవరైనా మోసం చేసినప్పుడు మళ్ళీ కాన్షియస్ గా ఉండాలని నేర్చుకుంటాం. వెరీ గుడ్. అలా అన్ని నెగిటివ్ చెప్పకండి, పాజిటివ్ ఉండాలి. అది ఏదో నష్టపోవడం, ఏదో దెబ్బ తగలటం అయితే అలాగే. ఇవి దెబ్బ తగలకుండా ఉండడానికి ఫర్దర్ మనం కాన్ఫిడెంట్ గా ఉంటాం సార్. వెరీ గుడ్. చక్కగా ఇంట్లో పిల్లోడు ఫస్ట్ మార్కులు వచ్చినాయి అనుకోండి, అండ్ బాగా ఎంకరేజ్ చేయడం ద్వారా ఇంకెక్కువ మార్కులు వస్తాయి. మంచి పాజిటివ్. ఓకేనా? అవును. ఇంట్లో స్వీట్ ఒకటి బాగా చేయడం ద్వారా ఇంట్లో వాళ్ళందరం మెచ్చుకుంటే ఇంకా బాగా చేస్తాం. ఓకేనండి, అది లెర్నింగే. Yes, sir. ఓకేనా? అంతేగాని ఉప్పు తక్కువ తిట్టారని మళ్ళీ బాగా వేస్తాం కాదు. బాగా వంటం ద్వారా మెచ్చుకున్నారని ఇంకా బాగా చేస్తాం. ఓకేనండి. ఒకవేళ నాన్ వెజ్ అనుకోండి, చికెన్ బిర్యానీ బాగా చేశారని చెప్పగానే మటన్ బిర్యానీ చేస్తాం. అలాగే ఉంటుంది. So it's just like in the process of becoming a complete person, it's a lifelong process. వెరీ గుడ్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఎ జర్నీ బట్ నాట్ ఏ డెస్టినేషన్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీరు అందరూ ఎందుకు ఉన్నారు అంటే ఆ జర్నీలో భాగంగానే వచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ అది. ఓకేనా? అంటే మీకు ఎవరికి ఏమీ తెలియక ఇక్కడికి రావటం కాదు. మీరు తెలుసుకున్నవి మీ జీవితానికి సరిపోవటం లేదు, ఇంకా ఏదో రావటం ద్వారా మీ జీవితంలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చారు. అవి ఏంటి అనే దానికి మీ కారణాలు మీకు ఉంటాయి. ఓకేనా? జనరల్గా ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి వక్తలాగా మారాలనుకోవటం, మంచి ట్రైనర్ లాగా ఉండాలనుకోవటం, లేదా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను సరిగా మాట్లాడలేకపోతున్నానని మీరు అనుకోవటం. ఓకేనా? అలా మీకు ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయాలి అని వచ్చారు. సో అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా మీ లైఫ్లో ఇప్పటి వరకు రకరకాల స్టేజ్ల్లో అందరూ కూడా సూపర్ మామ్స్, సూపర్ డాడ్స్, సూపర్ బ్రదర్స్, సూపర్ సిస్టర్స్ ఉంటారు. అంటే మీరందరూ కూడా మీకున్నటువంటి ఫీల్డ్లో ఆల్రెడీ సూపర్ హీరోస్, సూపర్ హీరోయిన్సే. ఓకేనండి? అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇంకొక స్టెప్కి వెళదామని రావడం జరిగింది. సో సింపుల్ ఇక్కడ మనకేంటి అంటే లెర్నింగ్ అంటే ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ స్కిల్. ఆ నాలెడ్జ్ లేదా స్కిల్ అనేది ఎలా నేర్చుకుంటాం అనే దానికి ఇందాక నేను క్వశ్చన్ అడిగాను. దాంట్లో భాగంగా ఏం చెప్పారంటే స్కూల్కి వెళ్ళటం ద్వారా అంటున్నారు. స్కూల్కి వెళ్ళటం ద్వారా నేర్చుకోవడం కోసం స్కూల్కి వెళ్ళాము. ఆ వెళ్ళిన స్కూల్లో వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ ద్వారా నేర్పించారు. అవి ఏమిటి అని అడిగారు. ఓకేనండి? సో అవి ఎలా నేర్చుకోగలిగామంటే జనరల్గా 3 types లో నేర్చుకుంటాం. మనందరం ఎవరైనా కూడా 3 types ఉంటాయి. ఒకటి వినటం ద్వారా, ఆడియో. ఓకేనండి? క్లాస్లో మాస్టారు చాలా చెప్పారు. ఓకేనా? 2 విజువల్, చూడటం ద్వారా. 3వది ఉంటుంది కెనెస్థెటిక్, అంటే టచ్ బై ప్రాక్టీస్. ఓకేనా? అంటే అన్ని రకాలైనటువంటి పనుల్ని చూడటం, వినటం ద్వారా కుదరదు. అంటే నార్మల్గా మనకి ఏ పరి యాపిల్ అవన్నీ చెప్తున్నప్పుడు వింటాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నప్పుడు మనకు అర్థం కాకపోయినా టీచర్ ఎగురుతున్నప్పుడు మన వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఓకే. ఓకేనండి? అలాగే మరి ఈత నేర్చుకోవాలని వెళ్ళినప్పుడు బుక్ మీద రాసి లేదా బోర్డు మీద చూపించి కాళ్ళు ఎలా కదపండి, చేతులు ఎలా కదపడానంగా తీసుకెళ్ళి అందులో పడేశారు అనుకోండి, అవుతుందా? కుదరదు. ఓకేనండి? సో అలాంటి చోట ఏం చేయాలంటే డెఫినెట్గా కెనెస్థెటిక్, అంటే మన టచ్ ద్వారా, అంటే మనం ఆ విషయాన్ని ప్రాక్టీస్ చేయటం ద్వారా, ఇలా ఈ 3 రకాలుగా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో నా లైఫ్లో నేను ఈ 3 రకాలుగా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ 3 రకాలు అనేది ఎందుకని చెప్తున్నాను అంటే ఇక్కడ కూడా మీకు ప్రతిరోజు TTWS అనేటటువంటి దాంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇలా చెబుతాం, దాన్ని మీరు వింటారు. తర్వాత మీకు కావాల్సినటువంటి పాయింట్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి, రాసుకుంటూ ఉంటారు. ఓకేనా? అంటే రాసుకోవటం అనేది ఎందుకోసం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేను చెప్తున్నప్పుడు గబగబా రాసుకోవటం ద్వారా ఏమవుతుందంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు అవసరం అనుకుంటే రెఫరెన్స్ కోసం మాత్రమే రాసుకోవాలి. అంతేగాని చెబుతున్న మొత్తాన్ని కూడా రాసుకోకూడదు. చెబుతున్న మొత్తం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళింది ఎప్పుడైనా రికవరీ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని బయటికి తీయటం కోసం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసి రెఫరెన్స్ కోసం మాత్రమే నోట్స్లు, బుక్స్ ఉండాలి.
అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ ఉండాలి అంటే మైండ్లోనే ఉండాలి. అయితే చిన్నప్పటి నుంచి మనకు జరిగింది ఏంటంటే బోర్డు మీద రాసుకుంటూ వెళ్ళి వెనకాల మనం రాసుకోమంటారు. అంటే రాసుకోవటమే నాలెడ్జ్ అనుకుంటున్నాం. కాదండి, రాసుకోవటం అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంతే. అలా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని తర్వాత మనం ఉపయోగించాలి. అది ఎలాగనేది సెకండ్ పాయింట్. సో కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా చేస్తున్నటువంటి పాయింట్లు ఏంటంటే 3 రకాలుగా మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పడం ద్వారా మీరు వింటూ ఉన్నారు. సో అంటే ఏమవుతుంది, మనకి లిజనింగ్ అనేటటువంటి ఒక ప్రాసెస్ ద్వారా నేర్చుకుంటున్నారు. అదేవిధంగా చూడటం ద్వారా, అంటే నేనే మీకు ఎక్కడేం బొమ్మలు వేసి చూపించట్లేదు. నార్మల్గా అయితే మనకి ఏమవుతుందంటే ఇవి పీపీటీలు అవన్నీ ఇచ్చేసి దాని ద్వారా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. సో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు కొన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మీకు TTWS-లో ఈ 3వ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అవుతుందండి, ప్రాక్టీస్. ఇక TTWS-లో ఏమవుతుందంటే ప్రతిరోజు నాలాగే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే దానికి సంబంధించి మీకు ఒక హోంవర్క్ ఇస్తారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మిమ్మల్ని చేయండి అని అడుగుతారు. అంటే ఈ 3 రకాలైనటువంటి ప్రాసెస్లు కన్ఫర్మ్గా చేయాలి. చేస్తేనే లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నట్టు. ఎందుకని కంప్లీట్ అవుతుంది అంటే అసలు ఏదైనా ఒక విషయం మనకి వచ్చు అని కన్ఫర్మేషన్ తీసుకోవటం ఎలా? అంటే మీకు ఒక విషయం వచ్చిందన్న విషయాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? చెప్పాలి. అక్కడ రాయటం ద్వారా కానీ ఇంకో రకంగా కానీ. చంద్రకాంత్ గారు ఆలోచిస్తున్నారు. సార్ ఎదుటి వాళ్ళకి చెప్పడం ద్వారా సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ద్వారా. మౌనిక గారు అప్లికేషన్, గుడ్. ఇంకా ఓకే. సింపుల్ గా దీనికి వేరే వేరే పెద్ద పెద్ద ప్రొసీజర్స్ అవేం ఆలోచించకండి. చిన్నప్పటి నుంచి మన స్కూల్లో జరిగిందే. ఓకేనండి. అదేమిటి అంటే ఏదైనా ఒక విషయం మనకి తెలిసినట్లుగా కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే, ఎగ్జాంపుల్కి ఎవరో ఏ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అంటే నేనున్నాను అనుకోండి, ఏ అనేటటువంటి ఒక వ్యక్తి బి అనేటటువంటి ఒక వ్యక్తికి చెప్పాను అంటే మీరందరూ బి అనుకోండి. అంటే ఇక్కడ ఎవరైతే నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారో మీరందరూ బి అనుకోండి. బిగా చెప్పబడుతున్న మీరందరూ కూడా ఏ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని సి అనే ఇంకొక వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే మీకు వచ్చినట్లే. చిన్నప్పటి నుంచి మీరు ఎగ్జామ్స్లో చేసింది ఏంటంటే ఇదే. క్లాసులో చెప్పిన మాస్టారు ఎవడో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు వేరే ఎవరో దిద్దుతూ ఉన్నప్పుడు వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్తారు. ఆయనకు అర్థమయ్యేటట్లుగా మీకు చెప్పారనుకోండి 100% మార్కులు వచ్చి మీరు మంచి స్టూడెంట్లు అయ్యి ఉండేవాళ్ళు. లేదనుకుంటే ఏమంటారంటే నువ్వు సరిగా చదవట్లేదు అంటారు. ఓకేనా? మీరు సరిగా చదవకపోవడం కాదు, ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకునే రిసీప్ట్లోనే ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఓకేనండి. ఇన్పుట్లో తేడా వచ్చిన తర్వాత ప్రాసెస్ జరగదు కదా, జరుగుతుందా? అందువల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకేం జరుగుతుంది అంటే లెర్నింగ్ యొక్క కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుంది అండి? ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న ఒక విషయాన్ని సి అనేటటువంటి వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగితే మీ లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు లెర్నింగ్ అంటే ఏమిటని రేపొద్దుట ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పగలిగారు అనుకోండి డీటెయిల్డ్గా, ఆటోమేటిక్గా మీకు ఏమవుతున్నట్లు ఓకేనండి. అంటే మనకు అర్థం అవటంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకి చెప్పిందేమో ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. నేనేమో దేని గురించి చెప్పాను? లెర్నింగ్ గురించి చెప్పాను. మరి అన్లెర్నింగ్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది తెలియాలి. చెప్పండి. ఇప్పుడు లెర్నింగ్ అంటే ఏంటో నేను చెప్పాను కాబట్టి అన్లెర్నింగ్ అంటే ఏంటో మీరు చెప్పాలి. మనం విన్నది కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ప్రాసెసింగ్ అనేది జరగకపోతే అన్లర్నింగ్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ చెప్పండి. ఏదైనా చెప్పొచ్చు, అది చెప్పాలి ఇది చెప్పకూడదని ఏం లేదు.
అంటే మీరేం చెప్తున్నారనే దాన్ని బట్టి నేను మీకు ఏం చెప్పాలనేది తెలుస్తుంది. ని మనము లైక్ వి హ్యావ్ టు రిమూవ్ దట్ ఫ్రమ్ అవర్ లైఫ్ అన్నప్పుడు వి షుడ్ లెర్న్ అన్లెర్నింగ్. వెరీ గుడ్. నెక్స్ట్. బాగుంది. ఇంకా సార్ ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకున్న బి మేము సికి సరిగ్గా చెప్పకపోవడం సార్. సికి సరిగా చెప్పకపోతే అన్లెర్నింగ్. వెరీ గుడ్. గుడ్. మనం నేర్చుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి సార్, అవి కూడా అన్లెర్నింగ్ వస్తాయి. నేర్చుకోకూడనటువంటి విషయాలని. గుడ్. ఇంకా ఓకే సార్, ఫైన్. ఏ అనే వ్యక్తి సరిగ్గా చెప్పకపోతే, బి అనే వ్యక్తి సరిగ్గా నేర్చుకోకపోతే, సి అనే వ్యక్తికి అదేం తెలియదు. గుడ్. సో చంద్రకాంత్ గారు చెప్పిన దాన్ని కొంచెం మార్చి చెప్పారు. ఇద్దరు ఒకటే లైన్లో ఉన్నారు. వెరీ గుడ్. ఫైన్. అసలు నేను చెప్పింది మీకు అర్థమైనందుకు ఆనందంగా ఉంది. ఏబిసిని ఫాలో అయ్యారు మీరు. ఓకేనా? సో కాబట్టి ఏబిసి గురించి చెప్తున్న వాళ్ళందరూ కూడా సో ఇంపాక్ట్లో ఒకళ్ళ తర్వాత ఒకరు ఫాలో అవుతున్నట్లే. గుడ్. రిగార్డింగ్ అన్లెర్నింగ్ సార్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి కాన్సెప్ట్ గురించి కొద్ది గొప్ప తెలుసు. బట్ ఒక విషయం గురించి స్ట్రాంగ్ గా మనం దాంట్లో మాస్టర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఆ ఉన్న బేస్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి. సో అటువంటిప్పుడు మనకు ఆ తెలిసిన దాన్ని రిమూవ్ చేస్తే బేస్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అన్లెర్నింగ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ స్ట్రాంగర్ ఇన్ సమ్ పర్టికులర్ కాన్సెప్ట్, ఫస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ వాట్ ఎవర్ యూ నో. సో యూ స్టార్ట్ ఫ్రెష్ బేసిక్లీ. గుడ్. ఫైన్ ఫైన్ సార్. గుడ్. సో అందరూ కూడా సబ్జెక్ట్కి దగ్గరలోనే ఉన్నారు. ఇక్కడ మనకి అన్లెర్నింగ్ అనేది ఎందుకు అవసరం అవుతుంది అంటే, అన్లెర్నింగ్ ఎందుకో తెలియాలి అంటే దాని తర్వాత వచ్చే స్టెప్ తెలియాలి. ఓకేనండి? ఆ స్టెప్ ఏంటంటే రీలెర్నింగ్. ఏంటంటే అది రీలెర్నింగ్. లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్, ఈ మూడు కలిపి ఒక సైకిల్. మనకు అన్లెర్నింగ్ అనే ఒక హెడ్డింగ్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే అదేదో కొత్త విషయంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు 3 స్టెప్పులు చెప్పడం ద్వారా అన్లెర్న్ అంటే ఏంటనే దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ ఏంటండి? లెర్నింగ్. సెకండ్ స్టెప్ ఏంటి? అన్లెర్నింగ్. థర్డ్ స్టెప్ ఏంటి? రీలెర్నింగ్. ఇవన్నీ కూడా లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. అలా జరుగుతున్నప్పుడే లెర్నింగ్ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అంటే అన్లెర్నింగ్ అంటే ఏమిటంటే ఇందాక మనకు మౌనిక గారు చెప్పింది ఫస్ట్ డెఫినేషన్లో వచ్చింది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం గురించి ఉన్న పాత విషయాన్ని వదిలేసుకోగలిగితే దాన్ని మనం ఇక్కడ అన్లెర్నింగ్ అంటాం. పాత విషయాన్ని వదిలేయటం అంటే ఆ విషయాన్ని అక్కడితో వదిలేయటం కాదు. ఓకేనండి? జనరల్గా మనకు అన్లెర్నింగ్ అనగానే వదిలేయటం అనగానే అక్కడితో వదిలేయటం అనుకుంటాం, వదలటం కాదు. ఇక్కడ మనకి అన్లెర్నింగ్ అంటే ఏమిటంటే మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని ఇప్పటి వరకు మనం అప్లై చేసిన విధంగా కాకుండా కొత్త తరహాగా అప్లై చేయటాన్ని మనం ఇక్కడ అన్లెర్నింగ్ అంటాం. అంటే నాలెడ్జ్ అదే ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి యూసేజ్ మాత్రమే మారుతుంది. సో దానికి మీకు నేను ఒక డయాగ్రామ్ ఒకటి మీకు సెండ్ చేస్తాను, దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి? సో ఇక్కడ మనకి చంద్రకాంత్ గారు చెప్పారు అప్డేట్ అని, అప్గ్రేడ్ అంటున్నారు. ఓకేనండి? సో ఇక్కడ సార్ చెప్తుంది ఏంటి అంటే అప్గ్రేడ్ అనేటటువంటి పదం వాడారు. అప్గ్రేడ్ అనేటటువంటి పదం వేరేంటి. అప్గ్రేడ్ అంటే ఏం జరుగుతుంది అంటే ఉన్నటువంటి దానికి ఇంకొక ఎడిషన్. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఎడిషన్ ఏమీ చేయక్కర్లేదు, ఉన్నటువంటి నాలెడ్జ్ని తిరిగి యూజ్ చేయడం గురించి చెప్తున్నాం. అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక చెట్టు ఉందనుకోండి, నార్మల్గా మనకి ఆ సినిమాలో రవితేజ గారి సినిమా ఏంటండి, అది బాగా పాపులర్ అయినటువంటి పాట ఉంటుంది భూమిక గారి, మౌనంగానే ఎదగమని అనేటటువంటి పాట ఒకటి ఉంటుంది. నా ఆటోగ్రాఫ్. వెరీ గుడ్. చంద్రకాంత్ గారు అప్డేట్గా ఉన్నారు. ఓకేనండి?
దాంట్లో ఆ పాట మధ్యలో మనకు ఒక పదం వస్తుంది. కొత్త చిగురు మొలకెత్తాలంటే ఏం జరగాలని చెప్తుందండి? అక్షరా గారికి పాట అంతా వచ్చి అనుకుంటా పాడుతున్నట్టు. ఉన్న చిగురు రాలిపోవాలి. ఎస్, ఉన్నవి పోయినప్పుడు మాత్రమే కొత్త చిగురు రావడానికి అవకాశం ఉంటుంది. లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్లో మనకి ఈ 2 స్టెప్పులు ఇంపార్టెంట్ అండి. అన్లెర్న్ అంటే ఏమిటంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని కొత్తగా ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఈ ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎలా ఉపయోగిస్తున్నామో అది కరెక్ట్ అవునా కాదన్న విషయాన్ని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ అది కరెక్ట్ అనుకోండి, అక్కడతో ఓకే. కరెక్ట్ కాదు అనుకోండి, తర్వాత మనం దాని మీద ఇంకొక రకంగా వాడుకోవడం గురించి చూడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం జూమ్ అనేటటువంటి ఒక సిస్టంలో కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాం. ఓకేనండి, ఒకప్పుడు అందరూ కలిపి ఇలా ఒక చోట కూర్చొని మాట్లాడాలి అంటే ఏం జరిగి ఉండేది అంటే డెఫినెట్గా మనందరం కలిసి ఏదో ఒక ప్లేస్కి వెళ్లాల్సి వచ్చి ఉండేది. అయితే ఏదో ఒక ప్లేస్కి వెళ్ళటం అనే దాని దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఒకే చోట కూర్చొని అందరినీ కలవడం అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చాం. ఓకేనండి, ఇప్పుడు అందరినీ కలవాలి అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత మనం అందరం ఏం చేస్తున్నాము? ఒక సపరేట్గా ఒక నాలెడ్జ్ని, ఒక టెక్నాలజీని తీసుకుని ఉపయోగించుకుని చేస్తున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించడానికి రిజెక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? అంటే ఈ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇలా ఒక కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అని డిసైడ్ అవటమే అన్లెర్నింగ్. అంటే ఏంటి? పాత దాని ప్రకారం నేను అక్కడికి వెళ్ళి అందరూ కలిసి అందరి ముందే మాట్లాడతానని చెప్తూనే ఉన్నాడు అనుకోండి, అతని దగ్గర లెర్నింగ్ ఉంది. కానీ ఆ లెర్నింగ్ ఏమవుతుంది? ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీకి, ఈ రోజు ఉన్నటువంటి అవసరానికి అనుగుణంగా అడాప్టర్లో తీసుకోలేకపోతున్నాడు. అందువల్ల ఏమవుతుంది? మనం ఈ సిస్టంలో వెనకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ని మనం వదులుకోగలిగినప్పుడు కొత్తగా ఇంకొక దాన్ని ఎక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తిరిగి ఒక విషయాన్ని మనం రీలెర్న్ చేయాలి అనుకోండి, డెఫినెట్గా ఏం చేయాల్సి ఉంటుంది? మనం అన్లెర్న్ ఫస్ట్. అంటే అన్లెర్నింగ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయానికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని తిరిగి ఉపయోగించుకోవడం కోసం పాత పద్ధతిని వదిలేయాలంటే, పాత నాలెడ్జ్ని వదిలేయటం కాదు. అంటే ఒక నాలెడ్జ్ని ఉపయోగించుకునేటటువంటి ఒక పద్ధతిని వదిలేయటాన్ని మనం ఇక్కడ సింపుల్గా అన్లెర్న్ అనేటటువంటి పదంలో తీసుకుంటాం. మరి అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు కొత్తగా ఏదైనా రావటానికి అన్లెర్న్ ఎందుకు ఉపయోగపడుతుంది? అంటే ఏదైనా ఒకటి రీలెర్న్ కావాలి అనుకున్నప్పుడు అన్లెర్న్ ఎందుకు అవసరం? అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా రకరకాలైనటువంటి ప్రొసీజర్స్, రకరకాలైనటువంటి నాలెడ్జ్, రకరకాలైనటువంటి ప్రొఫెషనల్స్లో ఎక్స్పర్టైజ్ మీరు అందరూ కూడా. మీ అందరికీ కూడా వచ్చి మనము ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని చెప్పామనుకోండి, ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది? ఫస్ట్ జరిగేటంటే ఏముంటుంది చెప్పండి? ఏం చేస్తారు జనరల్గా? ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒకటి నేర్చుకోండి అన్నారు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు మీరు? ఒకవేళ మనకు తెలియనిదైతే తెలుసుకోవడానికి ట్రై చేస్తాము. తెలిసిందైతే మనకు ఆల్రెడీ తెలుసు అన్న మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తాం. అలా తెలుసు అనే ఒపీనియన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేస్తుంది మైండ్? కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. చేయకపోవచ్చు కాదు, చెయ్యదు. ఓకేనా? మొహాటం అక్కర్లా. మాకు తెలుసులే మీరు చెప్పేది ఏముందంటారు. నాకు తెలుసులే మీరు చెప్పేది ఏముంది, నాకు తెలుసులే అంతకుముందే అన్నట్టు ఉంటుంది ఫీలింగ్ అంటారు. ఇక్కడ మనకి లెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్కి అన్లెర్న్ అనేది అందుకే ఇంపార్టెంట్. అంటే మనకి ఏం తెలుసు అనే విషయాన్ని వదిలేసినప్పుడే ఏం తెలియదో ఆ విషయాన్ని కొత్తగా నేర్చుకోగలుగుతాం. అన్నీ మనకు తెలుసు అనుకున్న తర్వాత మీరు నేర్చుకోవడానికి 100% కుదరదు. కుదురుతుందండి? 100% కుదరదు. అంటే ఇక్కడ మనకి సింపుల్గా లెర్నింగ్ అంటే ఏదైనా ఒక ఖాళీ క్లాస్లోకి కొంత నాలెడ్జ్ని నింపటం. మీరు ఆల్రెడీ క్లాస్కి రావడానికి, టీటీడబ్ల్యూఎస్కి రావడానికి ఒక ఫుల్ ప్లేజ్డ్గా నిండిపోయినటువంటి గ్లాస్తో వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది? ఓకే సార్, ఏం జరగదు. అంటే టీటీడబ్ల్యూఎస్ లాంటి ఏ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అన్నా కూడా ముందు మనకి ఆ నేర్చుకోవడానికి అనుగుణంగా మనం ఉండి తీరాలి. అలా ఉండాలి అంటే, కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా మీరు ఉండాలి అంటే డెఫినెట్గా ఏమై ఉండాలి? గతంలో మీకు వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో, నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనండి? అంటే కొత్తగా నేర్చుకోవడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి అనే పాయింటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా సార్? ఇక్కడ మనకి
ఈ టీటీడబ్ల్యూఎస్ క్లాస్లో బాగా టీ పెట్టడం వచ్చి మంచిగా టీ పెట్టడం ఎలా అనే విషయం గురించి నేను ఏదో క్లాస్ చెప్పడం కోసం వచ్చాను. ఓకేనండి, మీరు మైండ్లో ఏం చేశారంటే బాగా కాఫీ కలపడం ఎలా అనేది ఏదో పెట్టుకుని కూర్చున్నారు. సో నేను టీ గురించి ఎంత చెప్పినా కూడా ఏమవుతుంది, మీ మైండ్లో ఉన్న కాఫీ టీని కలవనివ్వదు. ఒకవేళ కలవనివ్వడం కోసం గ్యాప్ ఇచ్చిన సగం కాఫీ సగం టీ తోటి అదేదో డిఫరెంట్ టీ కాఫీ సిస్టమ్ ఏదో అవుతుంది, మనకు తెలియదు. తాగిన తర్వాత కడుపులో ఇంకోటి ఏదో అవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని రీలెర్న్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మనకి అన్లెర్న్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంటే ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి అవసరం లేదు అనుకున్న దాన్ని తీసివేయటం, లేదా ఉన్నటువంటి దాన్ని మార్చి ఉపయోగించుకోవడం చేయాలి. ఇప్పుడు కనీసం మీ దగ్గర కాఫీ కాకుండా పాలు ఉన్నాయి అనుకోండి, మీరందరూ కాఫీ పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు, నేను పెట్టేదాంతో యూజ్ఫుల్ అవుతుంది. లేదా ఆల్రెడీ టీ పెట్టడం కోసం సిద్ధంగా ఉండి పాలు రెడీ చేసుకున్నారు అనుకోండి, నేను చెప్పే ప్రాసెస్ దాని ఏమవుతుంది, ఓకే టీ కాదు అని అదే పాలని కాఫీ పెట్టడం ఎలా అనే దాని గురించి నేర్చుకుంటారు. అంటే అన్లెర్న్లో ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ ఆల్రెడీ సిద్ధంగా మన దగ్గర ఉన్నది మనకు ఉపయోగపడదు అనుకుంటే పక్కన పెట్టేయటం కానీ, లేదా ఉన్నది ఉపయోగించాలి అనుకుంటే కొత్త తరహాగా ఉపయోగించడం ఎలా అనేది కానీ చూసుకోవాలి. అంటే ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది లైఫ్ లాంగ్ కంప్లీట్గా ఉండాలి అంటే 3 స్టెప్పులు కంప్లీట్గా ఉండాల్సిందే. ఏమేమి ఉండాలనుకున్నాం మన దగ్గర? అవి లెర్నింగ్, అన్లెర్న్, రీలెర్న్, ఈ 3 ఉండాల్సిందే. కేవలం లెర్నింగ్ మాత్రమే ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తారు, దాని మీద ఏవో కొన్ని పాయింట్లు యాడ్ చేసుకుంటూ పోతా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ అవ్వదు, జస్ట్ ఇలా మనకు పెరుగుతూ ఉంటుంది. అదే మనకు అన్లెర్న్ ఉంది అనుకోండి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసినప్పుడు ఇంకొక కాంబినేషన్లోకి వెళ్ళి దాన్ని ఉపయోగించడం మొదలు పెడుతూ ఉంటాం. అందువల్ల లెర్నింగ్ అనేటటువంటి ఒక ప్రాసెస్ యొక్క కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే అన్లెర్న్, రీలెర్న్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఈ క్లాసులోకి మీరు అందరూ అటెండ్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి అంటే డెఫినెట్గా దేనికి సిద్ధంగా ఉండాలి? అన్లెర్న్కి సిద్ధంగా ఉండాలి. ఓకేనండి, అన్లెర్నింగ్కి సిద్ధంగా ఉన్న వాడికి మాత్రమే రీలెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ అవకాశం ఉంటుంది. అలా లేనంత కాలం ఏమవుతుంది అంటే మీరు అసలు ఏవి నేర్చుకోకుండా ఉంటాము. మనకు వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా అసలు నాలెడ్జ్ లేకపోతే పర్వాలేదు, ఏమీ లేదు కాబట్టి ఎవడు పట్టించుకోడు. హాఫ్ నాలెడ్జ్ తోటి ప్రమాదం ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్ ఎలాంటిది అంటే జనరల్గా మనకి నాలెడ్జ్ని లైట్ తోటి పోలుస్తూ ఉంటారు అందరూ. ఓకేనండి, ఆ లైట్తో పోల్చడం కూడా ప్రమాదమే. ఎందుకంటే లైట్ వల్ల ఏం జరుగుతుంది అంటే లైట్ కనిపించడానికి అవతల ఉన్నది ఏంటో మనకు కనబడి చావు. అందువల్ల లైట్ కనిపించినంత వరకే నాలెడ్జ్ అనుకుంటాం. ఓకేనా, మీరు గదిలో కూర్చొని లైట్ వేసుకున్నారు, ఆ గదిలో ఎంతవరకు లైట్ వెళ్తుందో అంతవరకే చూడగలుగుతాం. సో దానికి అవతల ఏముందనేది మనకు తెలియదు కాబట్టి ఎవరిని అడిగితే ఏముందని చెప్తాం, అక్కడ ఏమీ లేదని చెప్తాం. ఓకేనా, నాకు కనపడట్లేదు లైట్ అటు పెడదామని చెప్పాం, అక్కడ ఏమీ లేదని చెప్తాం. ఓకేనండి, సో కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి నాలెడ్జ్ కేవలం లైట్ లాగా ఉంటే ప్రమాదం. ఆ నాలెడ్జ్ ఎప్పుడు కూడా లైట్ లాగా ఉండకూడదు. ఎలా ఉండాలంటారు మరి? టార్చ్ లైట్ లాగా ఉండాలండి, తిప్పితే అటు వేసుకునేలా. టార్చ్ లైట్ లాగా మనతో పాటు వచ్చేటట్లు ఉండాలంట. వెరీ గుడ్ సుజాత గారు, ఎక్సలెంట్. ఓకేనండి, సో కాబట్టి మన లైఫ్లో మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్ కోసం వచ్చాం. ఈ లెర్నింగ్ అనేటటువంటి ప్రాసెస్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే అన్లెర్నింగ్. ఈ అన్లెర్నింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. అసలు అన్లెర్నింగ్ అంత కష్టమైన పనే, అది తెలుసుకోవాలి. ఎందుకని అన్లెర్నింగ్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే మనందరి జీవితాల్లో కూడా మనకి అంటే ఇవాళ ఇలా ఉన్నాము అంటే సరస్వతి గారు అలా ఉన్నారు, చంద్రకాంత్ గారు ఇలా ఉన్నారు, మౌనిక గారు అలా ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఇలా ఉన్నారు అంటే మనందరం కూడా వ్యక్తిగా ఏమి డిఫరెంట్ అంటే మన బిహేవియరే మన డిఫరెన్స్. ఓకేనా, సరస్వతి గారు ఏంటి అంటే ఏం చెప్తాం? ఓకేనా, అందరూ చెప్తున్నట్లుగా ఏమంటే 2 కాళ్ళు ఉన్నాయి 2 చేతులు ఉన్నాయని చెప్తాకూడదు. ఆవిడ గురించి మనం చెప్పేటప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆవిడ బిహేవియర్ గురించి చెప్తారు. ఆవిడ చాలా మంచి ఆవిడండి, చక్కగా మాట్లాడతారని చెప్తారు. ఓకేనా, ఇంకొక ఆవిడ ఎవరో కనకదుర్గ గారు ఉన్నారు అనుకోండి, ఆవిడంటే అమ్మో కోపమండి బాబు ఏమన్నా అంటే కొడతారంటారు. అంటే ఆవిడ డిఫరెన్సియేషన్ ఎలా చేయగలుగుతున్నాం మనం అంటే ఆవిడ బిహేవ్ చేస్తున్నటువంటి యాక్షన్ ద్వారా చేయగలుగుతూ ఉంటాం. ఇప్పుడు నన్ను రేపు ఉండే ఎప్పుడన్నా కానీ చంద్రకాంత్ గారు ఏంటన్నారు అనుకోండి, చాలా బాగుంటారు సార్, ఎప్పుడు చూసిన నవ్వుతూ ఉంటారు ఆయన అంటాం. ఓకేనా, ఎందుకంటే ఆయన బిహేవియర్ నాకు కనిపించింది అదే కాబట్టి. ఓకేనా సార్, అంటే ఒక వ్యక్తి గురించి నేను ఎలా డిఫైన్ చేయగలుగుతున్నాను అంటే అతని బిహేవియర్ని బేస్ చేసుకుని చెప్పగలుగుతూ ఉన్నాను.
అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు అంటే ఎవరు మీరందరూ కూడా? అన్లెర్నర్స్. డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వచ్చేస్తున్నారు. డిఫరెంట్ పర్సనాలిటీస్. వెరీ గుడ్. డిఫరెంట్ పర్సనాలిటీస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం అందరం కూడా ఎవరు అంటే మన గతం తాలూకు రిఫ్లెక్షన్స్. ఓకేనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అంటే మన గతం తాలూకు రిఫ్లెక్షన్సే ప్రజెంట్ ఇప్పుడు మనం. ఓకేనా? నేను మంచిగా మాట్లాడుతున్నా, నేను కోపంగా ఉన్నా, నేను సీరియస్గా ఉన్నా, లేదా నేను ప్రతిదాన్ని అనుమానిస్తున్నా, లేదా ప్రతిదాన్ని నమ్ముతున్నా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా నా గతం తాలూకు రిఫ్లెక్షన్సే నేను. అలా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా కొన్ని నమ్మకాలని బేస్ చేసుకొని మీలా తయారైనటువంటి వ్యక్తులు. అంటే యు ఆర్ నథింగ్ బట్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ బిలీఫ్స్. కొన్ని నమ్మకాల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు మీరు. ఇక్కడ ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అంటే ఏమిటి అంటే ఏవైతే మీరు విషయాలను నమ్ముతున్నారో ఆ నమ్ముతున్నటువంటి విషయాలు కరెక్ట్ అవునా కాదా అన్న విషయాన్ని వెరిఫై చేసుకోగలగాలి. ఆ వెరిఫై చేసుకోగలగటమే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. అంటే ఏదైతే మీరు ఒక విషయాన్ని నమ్ముతున్నారో ఆ నమ్మకం కరెక్టే అని గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, మీరు కేవలం లెర్నింగ్లోనే ఉండిపోతారు. ఎప్పుడైతే ఆ విషయాన్ని కరెక్ట్ అవునా కాదా అని బేరీజు వేసుకుంటూ వెళ్ళగలుగుతున్నారు అనుకోండి, ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ వస్తారు. అంటే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ లో జరిగేది ఏమిటి అంటే మన బిలీఫ్ సిస్టమ్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగు, ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి విషయాలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోగలగటం. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే మనందరికీ మొన్న ఈ మధ్య వర్షం పడింది కదా, బాగా మనందరికీ తెలిసినాయి కదా సార్. అందరికీ తెలిసిందా? వర్షం లేని ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. మొన్న వర్షం పడటం తెలుసు కదా. జనరల్ గా వర్షం పడుతున్నప్పుడు మన ఇంట్లో పెద్ద పెద్ద ఉరుములు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ మన అందరం చేసేటటువంటి పని ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కృష్ణార్జున పాల్గొన ఏదో చెప్తారా లేదా? అంటే ఉన్నారని అందరిలో ఉన్నారు కదా, ఉండాలి. ఉంటే మన ఒక సిస్టంలో ఉన్నట్లు ఇబ్బంది లేదు. ఓకేనండి. అలా ఎందుకు చెప్తారని మనల్ని ఎవరైనా అడిగామనుకోండి, వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే అమ్మో పిడుగు పడుతుందేమో అని ఆ మాట అన్నప్పుడు కృష్ణుడో అర్జునుడో వచ్చి కాపాడుతాడని ఏదో చెప్తారు. ఓకేనండి. ఇది లెర్నింగ్, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోగలిగితే అది ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అవుతుంది. నెక్స్ట్ అలా చేయాలా వద్దనేది తెలుస్తుంది. ఓకేనండి. ఇది తెలుసుకునేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేటప్పుడు ఉన్నటువంటి సైన్స్ ప్రకారం లైటు సౌండ్ రెండు డిఫరెంట్ విషయాలు. అందులో అంటే కాంతి ఒకటి, శబ్దం ఒకటి, రెండు ఉంటాయి కదమ్మా. దీంట్లో ఏది స్పీడు అన్న విషయం ఫస్ట్ మనకి. ఏది స్పీడ్గా వెళ్తుందండి? సౌండ్ స్పీడ్గా వెళ్తుందా, కాంతి స్పీడ్గా వెళ్తుందా? లైట్ స్పీడ్గా వెళ్తుంది, అవునా కదా సార్? లైటే స్పీడ్గా వెళ్తుంది, సౌండ్ తర్వాత వస్తుంది. పిడుగు అంటే ఏంటి? లైటింగ్ యొక్క రిఫ్లెక్షన్. అంటే లైటింగ్ యొక్క ప్రభావాన్ని బేస్ చేసుకుని పిడుగు పడుతుంది. పిడుగు పడింది అన్న విషయం తెలియజేస్తూ సౌండ్ వస్తుంది. ఓకేనండి. అంటే మనకు వచ్చే సౌండ్ వచ్చే టైంకి పిడుగు ఆల్రెడీ ఎక్కడో పడి ఉంటుంది, ఎవడో వెళ్ళిపోయి ఉంటాడు అక్కడ. ఓకేనండి. అయినా కూడా మనం ఏం చేస్తామంటే పిడుగు పడలేదు అనుకుని వీళ్ళందరినీ తలుస్తూ ఉంటాం. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ లో పిడుగు పడటం యొక్క కారణం తెలిసిన తర్వాత పిడుగు పడటం మీద మీకున్న ఆలోచన మారిపోతుంది. మారుతుందా లేదా అండి? డెఫినెట్ గా మారుతుంది. సో ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ లేదు అనుకోండి, అంటే పిడుగు పడటం అనేటటువంటి దాన్ని ఎందుకు పడుతుంది అనేటటువంటి విషయాన్ని నేను అసలు ఆలోచించడానికి ఇష్టపడలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్, అసలు ఆలోచించడానికి ఇష్టపడకపోతే ఏమవుతుంది? జీవితకాలంలో ఎన్నిసార్లు పిడుగు పడినా అదే కృష్ణుడు అదే అర్జునుడు అంటాము. రేపు నా పిల్లలకి అదే చెబుతాం, వాడి పిల్లలకి అదే చెప్తాడు. ఓకేనండి. అంటే ఇప్పుడు దీంట్లో మనకి దేని వల్ల అడ్వాంటేజ్ ఉంది? లెర్నింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉందా, అన్లెర్నింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉందా? అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులను విశ్లేషిస్తూ కొత్తగా ఇంకొక విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే రీలెర్నింగ్. అలా సిద్ధపడకుండా ఉన్న చోటే ఉండిపోతే మనకు దాన్ని లెర్నింగ్ అంటాం. అంటే మనకి ఈ ప్రపంచంలో చాలా విషయాల్లో లెర్నింగ్ తోటి ఉన్నామా, రీలెర్నింగ్ దిగా వచ్చామా? ఇది ఆలోచించాలి. రీలెర్నింగ్కి రావాలి. ఓకేనండి. టీటీడబ్ల్యూఎస్లోకి వచ్చినటువంటి చాలా మంది సార్ నాకు స్టేజ్ మీద మాట్లాడటానికి భయం అండి అంటున్నారు. స్టేజ్ మీద మాట్లాడటానికి భయం అన్న విషయం నీకు ఎలా తెలిసింది?
గతంలో వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక బిలీఫ్ ద్వారా నీకు ఆ నమ్మకం మైండ్లో ఉండిపోయింది. అంటే అది కరెక్ట్ అవునా కాదా అనే దాన్ని మీరేం చేయాలి? అన్లెర్న్ చేయాలి. అన్లెర్న్ చేసి అలా ఎందుకు భయపడుతున్నాం, భయం పోవాలంటే ఏం చేయాలి, దానికి ఏమేం చేయాలి అనేది తెలుసుకుంటే రీలెర్న్. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మీరు ఏ భయం లేకుండా ఎలా మాట్లాడగలుగుతారనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అలా మీలో ఉన్నటువంటి ఏదైతే లెర్నింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని అన్లెర్న్ చేసే విధానంలో భాగంగానే ఇంపాక్ట్ వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే దీన్ని ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేది ఫస్ట్ లోనే తీసుకొచ్చాం. ఓకేనండి. అంటే ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ లో ఏం చేస్తారు అంటే మీ బిలీఫ్స్ మీకు ఉంటాయి, మీ నమ్మకాలు మీకు ఉంటాయి. అయితే అవి కరెక్ట్ అవునా కాదో తెలియాలి కదా. అంటే నాలాంటి ఒకడు వచ్చి బాబు పిడిగంటే ఇది, దీని వెనకాల ఇది ఉంది, నువ్వు భయపడక్కర్లేదు నేను చెప్తే రేపు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి. అదే విధంగా రేపు పొద్దుట మీరు ఏదైనా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు, అవన్నీ చేయాలి అంటే నీలో భయం అనేది ఏదో ఉందంటున్నావు కదా. అది అసలు భయమే కాదురా బాబు, నువ్వు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ నువ్వు ఈ పనులు చేయలేదు, నువ్వు ఈ పనులు చేయటం ద్వారా నీకు ఇది పోతుంది అని మా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో భాగంగానే మీకు ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ లో ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే ఏదైతే నాలెడ్జ్ మీకు గతంలో ఉందో ఆ నాలెడ్జ్ లో ఉన్నటువంటి ఇన్స్ అండ్ అవుట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని తిరిగి ఒక వేలో ఉపయోగించుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అనేటటువంటి దాంట్లో ఇది ఒక మీకు ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ మనకి. అయితే మనకి కారణాలు తెలియవు. ఓకేనండి. మీకు అన్నిటికీ ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అనుకోండి. చిన్నప్పుడు మనకి ఇంట్లో అమ్మ అన్నం పెట్టేటప్పుడు అందరిలో చూస్తూనే ఉంటాం, అమ్మ అన్నం పెడతా ఉంటారు. ఈ పిల్లోడు బాగా స్పీడ్గా ఉంటాడు. ఆడు ఎంత స్పీడ్గా ఉంటాడంటే ఆడు పరిగెత్తే పరుగుకి ఇంట్లో అమ్మ పరిగెత్తలేదు, 100% పరిగెత్తలేదు. కానీ ఆ ఆపాలి, ఆపితే నాడికి ముద్ద పెట్టలేదు. అందుకని అమ్మ ఏం చెప్పొద్దు వెంటనే, అరే అటు ఎలమాకర బూచోడు ఉన్నాడు అంటది. ఆ టైంలో వచ్చిన ఆ బూచోడు ఆడి జీవితాంతం వాడు వెనకాల ఉంటాడు, ఏ రోజు చీకట్లోకి వెళ్ళాడు. ఓకేనండి. అంటే బూచోడిని ఫస్ట్ మనకు పరిచయం చేసేది ఎవరంటే అమ్మాయి. ఇంట్లో ఎవరికైనా కానీ చీకట్లోకి వెళ్ళడానికి భయం ఉంది అంటే ఫస్ట్ అమ్మని అడగండి, అమ్మ నాకు చిన్నప్పుడు చీకట్లోకి ఎందుకు పంపించలేదు నువ్వు అని. ఓకేనా. ఆ రోజు నేను వెనకాల పంపించి ఆవిడ కూడా పరిగెత్తుంటే మనకి గొడవ ఉండేది కాదు. ఓకేనండి. పాపమేమో ఆవిడకి ఆ రోజున్న పరిస్థితి ప్రకారం పరిగెత్తలేదు ఎందుకంటే ఆవిడ వయసు అంటే బుడ్డోడు వయసు ఇటు పరిగెడతాడు. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా అంటే పిల్లలతో పాటు పరిగెత్తడానికి వీలుగా మీరందరూ కూడా చక్కగా హెల్దీగా ఎక్సర్సైజ్లతో రెడీగా ఉండండి. ఓకేనా. మీరు అలా హెల్దీగా ఉంటేనే రేపు పొద్దున్న పిల్లలకి ఏ భయం లేనటువంటి పిల్లల్ని మీరు తయారు చేయగలుగుతారు. ఫాలో అవుతున్నారమ్మా? ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ భయపెట్టిన వాళ్ళు అయిపోయారు. ఓకేనా. భయపడిన వాళ్ళు మాదే అయిపోయింది. మరి నాకు భయమే, మామూలప్పుడు భయమే ఉండదు. దయ్యం సినిమా చూసి వచ్చాక నిజంగానే భయం ఉంటుంది. కారణం ఏంటి అంటే ఏదో ఉందని బిలీఫ్ అని. ఓకేనా. అది పోవాలి అంటే నేను కూడా అనలేను బాబు, దయ్యాలు అవి చీకట్లోనే సినిమాల్లోనే ఉంటే రియల్ లైఫ్లో ఉండవు. అక్కడ దాకా వెళ్ళి లైట్ వేస్తే ఏముండదు అన్న విషయం నాకు అన్లెర్న్ అయితే కానీ మళ్ళీ రీలెర్న్లో లైట్ వేసేదాకా ధైర్యంగా వెళ్ళలేకపోయాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇలా మనందరికీ కూడా మన జీవితంలో మన గతంలో మనకు వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి బిలీఫ్స్ ద్వారా మనం కొన్ని విషయాల పట్ల కొన్ని నిర్ణయాలతో ఉండిపోతాం. ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అవునా కాదా అనే బేరీజు వేసుకోవడానికి, కరెక్ట్ అవునా కాదా అనే విషయాన్ని కంపారిజన్ చేసుకోవడానికి మీకు ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏది అంటే TTWS. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చెప్తారు వాళ్ళు, బాబు నీ నమ్మకం ఇది, గతంలో నీ ఎక్స్పీరియన్స్ ఇది, కాబట్టి దీన్ని బట్టి నువ్వు ఎలా ఉన్నావు, వీటిని నువ్వు చేంజ్ చేసుకో, చిన్నటువంటి చేంజెస్ చేసుకోవడం ద్వారా నువ్వు అనుకున్నటువంటి దానికి వెళ్ళగలుగుతావు అనే విషయాన్ని మా వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ రూపంలో తెలియజేస్తారు. అలా ట్రైనింగ్ ఇవ్వడం కోసం మీకు ఇక్కడ రకరకాల ఫీల్డ్లో రకరకాలైనటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు. మీకు ఇచ్చినటువంటి ఆ 21 days ప్రోగ్రామ్ ఏదో ఉండుంటుంది కదా, ఆ ప్రోగ్రామ్ మొత్తం మీద చెప్పుంటారు, షీట్ ఇచ్చేసి ఉంటారు కదా, ఏ రోజు ఏమేమి జరుగుతుంది అనేటువంటి దాంట్లో అసలు మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు, ఇంతకుముందు ఉన్నటువంటి విషయాలు కొన్ని నేర్చుకుంటారు. ఆల్రెడీ విని కొంత ఎక్వైర్ చేసినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి విషయాల్ని తిరిగి మళ్ళీ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మీరు నేర్చుకోవాలి అంటే మీ అందరి లైఫ్లో ఉండాల్సినటువంటిది ఏంటండి, ఫస్ట్ ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటది మనకి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్. సో కాబట్టి ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఇది. సో ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ అయితే కానీ మన జీవితంలో ఏం రాదు, రీలెర్నింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ రాదు. రీలెర్నింగ్ వస్తే కానీ లెర్నింగ్ యొక్క టోటల్ సైకిల్ మీకు కంప్లీట్ కాదు. అంటే లెర్నింగ్ యొక్క టోటల్ సైకిల్ 3 స్టెప్లో ఉంటుంది. ఏంటన్నా అవి? లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్. సో రీలెర్నింగ్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా మీరు అందరూ ఏమై ఉండాలి? ఎస్, వెరీ గుడ్. అన్లెర్న్కి సిద్ధంగా ఉంటేనే రీలెర్న్కి వెళ్ళగలుగుతారు. అలా వద్దు అనుకుంటే ఎక్కడ ఉండిపోగలుగుతాం?
లెర్నింగ్ లోనే ఉండిపోతాం. ఇందాక చెప్పాను కదా, అలా దానికి భయపడుతూను, అంటే కారణం తెలియకుండా నేను అనుకున్నదే కరెక్ట్ అనే ఉద్దేశంతో అలాగే ఉండిపోగలుగుతాం. అలా ఉండకుండా ఉండాలి అంటే ఆల్రెడీ మనం ఉన్నటువంటి ఏదైతే ఒక బిలీఫ్ సిస్టమ్, ఏదైతే ఒక నమ్మకంతో ఇంతకాలం మనకు నాలెడ్జ్ మీద మనం ఉన్నామో, ఇది కాదు, దీనికి ఇంకా ఉందన్న విషయాన్ని ముందు మీరు ఒప్పుకోగలిగితే అప్పుడు ఏముందన్న విషయాన్ని మా ఓన్లీ TTWS లో మీకు అందరికీ కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా ఫ్రెండ్స్? వెరీ గుడ్. ఎస్ సార్. మీరందరూ కూడా అలా ఉన్నట్లయితే మీ అందరికీ అవసరమైనటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, మీ అందరికీ అవసరం అవుతున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా ఇవ్వటానికి ఇక్కడ ఈ TWS ప్రోగ్రాంలో మీకు మీ వెనకాల ఇక్కడ మీకు మెంటార్స్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీతో పాటే ఉంటారు. అంటే మీతో పాటే ఉండటం అంటే ఎలా ఉంటారు, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎలా ఉంటారండి? మీరందరూ పడిపోతుంటే చూసి నవ్వుతానుకో, లేదా మీరందరూ పడిపోతుంటే పదండి పదండమ్మా అని చేయించడానికో అలాగేం కాదండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా మీ వెనకాల ఉంటారు అంటే మీరందరూ మీరు అనుకున్నటువంటి ఏదైతే వెళ్ళాలి అనుకున్నటువంటి డెస్టినేషన్ ఉందో ఆ డెస్టినేషన్ కోసం వీళ్ళందరూ ఒక నిత్యం లాగా ఉంటారమ్మా. ఈ నిచ్చెన అంటే మీరు ఏదో నార్మల్ గా వేసి నిచ్చెన అనుకుంటారేమో. మీరు ఎప్పుడైనా నిచ్చెనలు వేసి ఎక్కడ వేస్తుంటారు? ఫస్ట్ ఫ్లోర్ కు సెకండ్ ఫ్లోర్ కి వేస్తుంటారు. ఎక్కువ ఆశపడమాకన్నట్టు అలాగే వద్దండి, ఎంతైనా ఆశపడండి. ఓకేనా? ఆశ లేని జీవితాలు ఉండకూడదు. ఆశ లేని జీవితం అసలు వద్దని చెప్తాను నేను. ఆశలు కోరికలు లేని జీవితాలు అయ్యేం జీవితాలు అండి, ఉండకూడదు అలాగే. ఓకేనండి? చాలా మంది చెప్తూ ఉంటారు కోరికలు లేకుండా ఉండాలి, ఉండకూడదు అలాగే. అసలు కోరికలు ఉండకూడదని చెప్పిన ఆయన ఎవరో తెలుసా? ఫస్ట్ టైం గౌతమ బుద్ధుడు. ఓకేనండి? అంటే కోరికలు లేకుండా ప్రపంచం అంతా ఉండాలి అని, ఈ విషయం ప్రపంచం అంతా చెప్పాలనే కోరికతో ప్రపంచం అంతా తిరిగాడు. ఆయనే కోరికతో తిరిగాడు. మన కోరిక వద్దంటే అలాగా, కోరిక ఉండాలి. ఓకేనా? కోరికలు అనేవి డెఫినెట్ గా మనిషికి అవసరం. అది ఏ స్థాయిలో ఉండాలి అంటే ఆకాశానికి నిచ్చినేసేటట్టే ఉండాలి. మీరందరూ అంటారు అంత ఆకాశాన్ని నిచ్చినేయద్దని, అయిపోతే అలాగా ఇవాళ ఉన్న పోటీ ప్రపంచంలో ఆకాశాన్ని నిచ్చినైపోతే ఎక్కడ ఉండిపోతాం. ఓకేనండి? ఆకాశానికి నిచ్చెన వెయ్యండి. ఆకాశానికి మీరు నిచ్చెనేస్తే మీ నిచ్చెనలు మీకు ఎవరైతే నిచ్చెన వేశారో ఆ నిచ్చెనకి అవతల వైపున అందుకోవడం కోసం పైన గంపనాయసరావు చేపెట్టి కూర్చుని ఏం భయం లేదు, ఉండండి వెళ్ళండి. ఓకేనా? ఆ నిచ్చెన మీద కింద పడిపోతాను భయపడతారు, ఏం అక్కర్లేదు. మనకు ప్రదీప్ కొడాలి గారు, కల్పాల ప్రవీణ్ గారు వీళ్ళందరూ కింద గట్టిగా పట్టుకుని నిలబడతారు. ఓకేనండి? సో కింద గట్టిగా నిలబడి పెట్టిన వ్యక్తులు ఉన్నారు, పైన పడిపోకుండా చూసిన వ్యక్తులు ఉన్నారు. మరి మధ్యలో మీరెవరు అంటే మీరెవరు కూడా కింద పడిపోకుండా మీ అందరు ఎదగడం కోసం నిత్యంలాగా మేమందరం నిలబడి ఉంటాం. మీరందరూ మా మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుంటూ ఎక్కండి, ఇబ్బంది ఏమీ లేదు. అలా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేదాకా TTWS లో మీ వెనకాలే మేమందరం ఉంటాం. అలా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రదీప్ గారికి, ప్రవీణ్ గారికి, ఇంపాక్ట్ ఉన్నటువంటి నా ఇతర గురువులు వీళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ దాత్రి లేటుగా వచ్చావు, హ్యాపీ ఈవినింగ్. చాలాసేపు ఓకేనండి, థ్యాంక్ యూ. సో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. మొదటి సెషనే మా వాళ్ళందరికీ కూడా అసలు నేర్చుకోవడం, మర్చిపోవడం, తిరిగి నేర్చుకోవడం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ అసలు టాపిక్ ఏమో అన్లర్నింగ్ అని ఉంది, కానీ మీరు లర్నింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టారు. అసలు లర్నింగ్ దాన్ని మళ్ళీ మర్చిపోవడం కోసం అన్లర్నింగ్, ఎందుకు మర్చిపోవాలి, మర్చిపోయి ఏం చేయాలి అని, రీలర్నింగ్, ఆ 3 టాపిక్స్, వాటికి మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ ఈ సెషన్ అసలు ఎందుకోసం అంటే మనకి తెలుసు అనుకుంటాం, మనందరికి నించోవడం తెలుసు, మాట్లాడడం తెలుసు, నడవడం తెలుసు, డ్రెస్సింగ్ తెలుసు, మాట్లాడడంలో వాయిస్ మార్చడం తెలుసు. ఇవన్నీ నార్మల్ పర్సన్ గా తెలుసు. కానీ ఒక ట్రైనర్ గా నార్మల్ పర్సన్ మాట్లాడడానికి, ఒక ట్రైనర్ మాట్లాడడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఈ నార్మల్ పర్సన్ నుంచి ట్రైనర్ గా మారాలంటే మనం ఏమనుకుంటాం, బాడీ లాంగ్వేజ్, చేతులు కాళ్ళు ఎలా కదపాలో నాకు తెలీదా, వాయిస్ మాడ్యులేషన్, గొంతు ఎలా పెంచాలో ఎలా తగ్గించాలో నాకు తెలీదా అని అనుకుంటాం. అలా అనుకోకుండా మీకు తెలిసినవన్నీ అన్లర్న్ చేస్తూ ట్రైనర్ గా మీరు రీలర్న్ చేయాలి. మళ్ళీ ట్రైనర్ గా మీరు కొత్తగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి అని చెప్పిన ఇవాళ టాపిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అందులోని ఇది ఫస్ట్ సెషన్. ఎందుకోసం అంటే మిగిలిన 20 సెషన్స్ కూడా మనం కొత్తగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో అన్లర్న్
లర్న్, అన్లర్న్, రీలర్న్ ఈ టాపిక్ ఎంతో అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక అడగండి. కిరణ్ గారు మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి ఇది లేకుండా చిన్న డౌట్ అయినా సరే అడగండి, సార్ చక్కగా క్లారిఫై చేస్తారు. సార్ ఇందాక ఏదో షేర్ చేస్తా అన్నారు, ఒక డయాగ్రామ్ లాంటిది. పంపిస్తానమ్మా, ప్రదీప్ గారి ద్వారా అందజేస్తాను మీకు. ఓకే. అన్లర్నింగ్ ఒక డెఫినేషన్ చెప్పరా? చాలా మీనింగ్స్ వచ్చాయి కదా, లైక్ ఉన్నది వదిలేయడం కానీ, అలా ఒక షార్ట్ ఫామ్ డెఫినేషన్. షార్ట్ ఫామ్ డెఫినేషన్ కావాలి ఇప్పుడు. జనరలైజ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిన వాళ్ళు. హలో, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఏంటి సార్ క్వశ్చన్ పాస్ చేసేసారు అనుకోవద్దు, అన్ని ఒకేసారి ఆన్సర్ చేద్దామని పాజ్ లో పెట్టారు, క్వశ్చన్ పాస్ చేసేయలేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్వశ్చన్ పాస్ అక్కడ అంటే రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆగారు. సిద్ధంగా ఉన్నారండి చెప్పేస్తాను. అంటే నార్మల్. నమస్తే సార్. చెప్పండి అమ్మా. యాక్చువల్లీ నాకు డౌట్ లేదు కానీ నేను ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే ఎక్సైటింగ్ గా ఉంది సార్. అవునా, ఇవ్వండి. సో నేను ఫస్ట్ టాపిక్ చూసినప్పుడు ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అంటే దీనికి మీనింగ్ ఏంటి, అన్లర్నింగ్ ఆర్ట్ ఏంటి, నేర్చుకోకపోవడం ఆర్ట్ ఏంటి అని అనుకున్నాను మార్నింగ్. ఓకే. సెషన్ విన్న తర్వాత నా లైఫ్ లో జరిగిన రియల్ సిచ్యువేషన్స్, ఇన్ని రోజులు నేను పెట్టుకున్న ఒక థాట్ ఏదైతే ఉందో మైండ్ లో, అది కంప్లీట్ గా ఎరేజ్ అయిపోయింది సార్. ఈ రోజుకి 1.5 year బ్యాక్ నాకు స్పైన్ సర్జరీ అయ్యి నేను నిలబడలేను అని చెప్పి ఒక అపోహ నా మైండ్ లో ఉండేది. అండ్ నేను టీచింగ్ కి పనికిరాను అని చెప్పి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. స్పైన్ సర్జరీ అయితే ఖచ్చితంగా నిలబడలేరు, బరువులు ఎత్తలేరు, ఇంక ఇంట్లో ఏ పని చేసుకోలేరు అని చెప్పి. బట్ నాతో పాటు కొంతమంది సర్జరీ అయిన వాళ్ళని చూసి వాళ్ళు వర్క్స్ చేస్తుంటే, అగ్రికల్చర్ వర్క్స్ అని, నేను కూడా జాబ్ కి వెళ్దాం అని చెప్పి మూవ్ అయిపోయి వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ అన్లర్నింగ్ ఏదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇప్పుడు నాకు ఎంత ఫీల్ ఉందంటే, సంథింగ్ ఒక 100 kg బరువు నా మీద నుంచి దించేసినట్టు. ఇన్ని రోజులు నేను పెట్టుకున్నవన్నీ అది కరెక్ట్ కాదు, యాక్చువల్లీ నేను ఏం చేయగలను అది చేయగలను, అవన్నీ అపోహలే అని చెప్పి. సో ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ సార్, నో వర్డ్స్. అసలు ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అంటే నేను స్టార్టింగ్ అనుకున్నా అన్లర్నింగ్ ఆర్ట్ ఏంటి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. గ్రేట్ మ్యామ్. దీనికి డెఫినేషన్ అంటూ ఏం అక్కర్లేదమ్మా. ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయాల్ని ఇంకా బెటర్ వేలో చేయటం కోసం గతంలో చేస్తున్నటువంటి విధానాలను వదిలేయటం. ఓకేనా? అంటే ఏదైనా ఒక విషయాన్ని బెటర్ వేలో చేయటం కోసం ఉన్నటువంటి వేని వదిలేయటాన్ని అన్లెర్నింగ్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ వేలో, మిగతా వాటికి వెళ్ళకుండా. ఇందాక ఎవరు అడిగారు డెఫినేషన్? ఓకేనమ్మా, సరిపోయిందా? ఎస్ సార్. గుడ్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నమస్తే కిరణ్ సార్. నమస్తే అండి. వెంకట్ మల్లిలా సార్. సార్ డౌట్స్ ఏం లేదు, ఎక్సలెంట్ సెషన్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ నుంచి మేము చాలా విషయాలు లెర్న్ చేసాం. ఈ లెర్నింగ్ వల్ల మాకు ఏంటంటే లెర్నింగ్ ద్వారా ఎర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ అలా లెర్నింగ్ మాకు అన్లెర్నింగ్, ఎక్కువగా అన్లెర్నింగ్ ద్వారానే రీలెర్నింగ్ చేసుకున్నాం చాలా విషయాల్ని. చిన్నప్పటి నుంచి నేర్చుకునే విషయాన్ని మళ్ళీ రీలెర్నింగ్ అయింది ఓన్లీ అన్లెర్నింగ్ ద్వారా. అన్లెర్నింగ్ విషయాల వల్ల చాలా విషయాలు బాగా నేర్చుకున్నాం సార్, కొత్త విషయాలు. చాలా ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. సింపుల్ గా ఏం లేదు సార్, అంటే మీ ఏజ్ గ్రూప్ జనరల్ గా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం కదా అందరం. చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు ఫస్ట్ మనం అందరం కూడా పక్క తొక్కడానికి ఒకటి నేర్చుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు అంటే వెనకాల 2 చక్రాలు వచ్చినాయి, కానీ 2 చక్రాలు లేనప్పుడు సైకిల్ తొక్కడం ఏంటంటే పక్క తొక్కడు అంటారు, దాన్ని కోతి తొక్కడు అని పిలుస్తారండి పాత ఊర్లో. అంటే సీటు మీదకి వెళ్ళి సైకిల్ సరిగా తొక్కాలి అంటే డెఫినెట్ గా పక్క తొక్కడు ఆపేయాల్సిందే.
పక్క తొక్కని ఆపినంత వరకు సీటు మీదకి వెళ్ళి తొక్కడం రాదు. అంటే అలా పక్క తొక్కని ఆపేయటమే జీవితంలో అన్లెర్నింగ్. ఓకేనా సార్? మీకు సింపుల్గా అర్థం అవటం కోసం. రైట్, నెక్స్ట్. అంటే సైకిల్ తొక్కడం ఆపేయమని కాదు, లేదా తొక్కడం మర్చిపోండి అని కాదు. ఆ పక్క తొక్కడిని మర్చిపోతేనే సీటు మీదకి వెళ్ళి స్పీడ్గా తొక్కడం నేర్చుకోగలుగుతాం. రైట్, నెక్స్ట్.